కొన్ని సందర్భాలలో గురువులు తమ సంకల్ప బలాన్ని ఉపయోగించి సాధకుడి మనస్సు యొక్క సహజమైన వ్యాపకాలను ఆపివేయడం నేను గమనించాను. ఈ విధంగా వారు ఒకానొక చేతనారహిత స్థితిని గాని, మనస్సును నిలిపివేయు స్థితిని గాని తాత్కాలికంగా సృష్టించటం జరుగుతుంది. ప్రారంభ దశలో ఇది సాధకుడికి అత్యంత ఆకర్షణీయంగా కనపడుతుందనడంలో సందేహం లేదు. ఎందుకంటే అతడికి ఆత్మానుభవం అంటే ఏమిటో నిజంగా తెలియదు కాబట్టి. అంతేకాదు, గురువు ప్రదర్శించిన ఈ అసాధారణ శక్తి ప్రదర్శనకు ఎంతో ముగ్ధుడవుతాడు. అదంతా ఎక్కువ మంది శిష్యులను ఆకర్షించి తద్వారా తాము గొప్ప గురువులమని చాటుకోవడానికి గురువులు చేసే గారడీ విద్యేనని నా అభిప్రాయం. అటువంటి ఆధ్యాత్మిక గురువు కేవలం గొప్పవాడినని అనిపించుకోవడానికి తన శక్తిని చాలా దుర్వినియోగపరుస్తున్నాడని నేను అనవలసి వస్తుంది. అంతకు మించి అతడికి మరే సదుద్దేశము ఉన్నట్లు నాకు తోచదు. ఇది ఆధ్యాత్మిక ప్రగతిని ఆకాంక్షించే సాధకునకు హానికరం. ఇది తప్పు పద్ధతి కూడా. ఈ విధంగా ఆలోచనలను అణిచివేయడం వలన లేదా తాత్కాలికంగా నిలిపివేయడం వలన అవి మరింత శక్తితో తిరగబడి విజృంభించి సాధకుడి మానసిక వ్యవస్థనే దెబ్బతీస్తాయి. అంతేకాక ఈ పద్ధతిని అనుసరించడం వలన అంతర్గత భారం కలిగి బుద్ధిమాంద్యం ఏర్పడుతుంది. అటువంటి సాధనను ఎక్కువ కాలం కొనసాగించినట్లయితే సాధకుడు విచక్షణాశక్తి కోల్పోవడం జరుగుతుంది. అంతేకాదు, అతడి అవగాహనా శక్తి కూడా మొద్దుబారిపోతుంది. కాలక్రమంలో అతడు పూర్తిగా భ్రష్టుపట్టి నిజమైన ఆధ్యాత్మిక శిక్షణకు అనర్హుడవుతాడు. రోజు రోజుకు సాధకుడు తేలికతనాన్ని అనుభవించినట్లయితే తాను పొందుతున్న శిక్షణ సరియైనదనే నిర్ధారణకు రావాలి. మనస్సులోనూ ఆత్మలోనూ తేలికతనం నిరంతరంగా వృద్ధి చెందడమే ఆధ్యాత్మిక ప్రగతికి ఖచ్చితమైన పరీక్ష.